హాయ్ అండి, మరో సరికొత్త వీడియోలోకి సుస్వాగతం. ఇవాళ వీడియోలో దోసకాయతోటి పచ్చడి, అలాగే దోసకాయ పప్పు చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఎలా చేయాలో మీకైతే క్లియర్గా చూపిస్తానండి. ఈ రోజు నుంచి వచ్చే వీడియోస్లోని ప్రతి వీడియోలో మీకు 2 రెసిపీస్ అయితే ఉంటాయండి. కాబట్టి ఏ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఈ రోజు అయితే మటుకు దోసకాయ పచ్చడి అలాగే దోసకాయ పప్పు చూసేద్దాం. కాబట్టి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఇవాళ ఈ సూపర్ వీడియోని ఇంకా స్టార్ట్ చేసేద్దాం. పదండి వీడియోలోకి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పుని వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకుందామండి. అలా కడిగేసుకున్న తర్వాత అందులో ఒక బౌల్ నిండా పెద్ద ముక్కల్లో కోసుకున్న దోసకాయ ముక్కల్ని అయితే వేసేసుకుందాం. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, అదేవిధంగా ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని పెద్ద ముక్కల్లో కోసేసుకొని వేసేసుకుందామండి. అలాగే అందులో 1 స్పూన్ పసుపు, మరొక స్పూన్ నూనె వేసేసుకొని అందులో 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసేసుకుందామండి. ఇలా నీళ్లు వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి దాన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 విజిల్స్ కానీ కొట్టించామంటే ఈ దోసకాయ ముక్కలు అనేవి మనకి చక్కగా మగ్గిపోతాయండి. అదండి, చూసారా ఎంత మంచి కన్సిస్టెన్సీలో వచ్చిందో. ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇందులో ఇప్పుడు 1.5 స్పూన్ ఉప్పు వేసేసుకుందామండి. అలాగే 1 స్పూన్ చింతపండు పేస్టు, అలాగే మరొక స్పూన్ కారం కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. ఈ దోసకాయ పప్పు అనేది చాలా కమ్మగా ఉండే రెసిపీ. చూసారా ఆ పప్పు ఉడికిన విధానం కానీ, ఈ దోసకాయ ఉడికిన విధానం కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టేసుకొని దీనికి తాలింపు అయితే వేసేసుకుందాం. ఒక ఫ్రైయింగ్ ప్యాన్లోని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లిపాయలు, అలాగే ఆవాలు, జీరా, ఎండుమిరపకాయలు వేసేసుకుందామండి. అలాగే 1 పంచు ఇంగువ, 1 గుప్పెడు కరివేపాకులు వేసేసుకొని ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో అస్సలు ఓవర్ ఫ్రై అయిపోకుండా చక్కగా ఫ్రై చేసేసుకుంటే కావాల్సిన తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని మనం పక్కన పెట్టుకున్న పప్పు పైన వేసేసుకొని అందులో గుప్పెడు కొత్తిమీర వేసి చక్కగా కలిపేసుకుంటే ఎంతో రుచిగా ఉండే దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసేసుకున్నాను కదా. ఆ కన్సిస్టెన్సీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ దోసకాయ పప్పు వేరువేరు అన్నంలో నెయ్యి వేసి కలుపుకొని తిన్నా, లేదా చపాతీ, పుల్కా, రోటీలో నంచుకున్నా సరే చాలా బాగుంటుంది. ఇంకా ఈ దోసకాయ పప్పుని పక్కన పెట్టేసి మన నెక్స్ట్ రెసిపీ అయిన దోసకాయ పచ్చడిని మొదలు పెట్టేద్దాం. పదండి వీడియోలోకి. దానికోసం ఒక ఫ్రైయింగ్ ప్యాన్లోని ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక వెల్లుల్లిపాయలు, అలాగే 1 కప్పు పల్లీలు వేసేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. అలాగే అందులోనే 1 చెంచా మినపప్పు కూడా వేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి. అందులో 1 స్పూన్ జీరా, అలాగే ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఆప్షనల్ అండి, మీ కారానికి సరిపడే విధంగా మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవన్నీ చూసారా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటే ఇంకా వీటిని పక్కన పెట్టేసి చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లోని 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఇలా పెద్ద ముక్కల్లో కోసుకున్న దోసకాయలు అయితే వేసేసుకుందామండి. అలాగే అందులో 1 మీడియం సైజ్ టొమాటో, 1 స్పూన్ చింతపండు పులుపు వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఒక విషయం, ఈ దోసకాయ పచ్చడికి ముక్కలు వేయించుకుంటున్నప్పుడు మూత అస్సలు పెట్టకుండా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పచ్చడి మనకు ఆ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక అందులో 1.5 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు, అదేవిధంగా 1 గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని చక్కగా కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దామండి. ఈ గ్యాప్లోని ఇందాక మనం తాలింపు సామాన్లు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీలో వేసేసి ఓన్లీ 50% మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం అందులో దోసకాయ ముక్కలు వేసి అన్నీ కలిపి మిక్సీ తిప్పుతాం కాబట్టి. చూడండి ఇప్పుడు మీరు చూసే విధంగా ఇలాగ 50% అవి మిక్సీ తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కలు కూడా మిక్సర్ జార్లో వేసేసుకొని 1 చుక్క నీళ్లు ఏమీ వేయకుండా దాన్ని ఇలా మిక్సీ పట్టేసుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో చాలా కమ్మగా ఉండే దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూసారా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. దోసకాయ పచ్చడి అంటే కొంచెం గట్టిగానే ఉండాలండి. ఇది అన్నంలో కలుపుకొని తినే పచ్చడి కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే దానికి ఆ కమ్మదనం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టేసుకొని దానికి లైట్గా తాలింపు అయితే వేసేద్దాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, ఎండుమిరపకాయలు, 1 పంచు ఇంగువ, 1 గుప్పెడు కరివేపాకు, అంతే అండి తాలింపు సామాన్లు. జీరా అయితే అస్సలు వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకొని మన పచ్చడి పైన వేసేసుకుంటే అద్భుతమైన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఎంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందో చూసారా. ఇది ఒక్కసారి ఈ తాలింపు పచ్చడికి పట్టేలా కలిపేసుకుంటే అంతే అండి,
ఇవాళ మన పచ్చడి అలాగే దోసకాయ పప్పు రెండూ రెడీ అయిపోయాయి. ఇలా ఒక అద్భుతమైన దోసకాయ పచ్చడి అలాగే ఎంతో రుచిగా ఉండే దోసకాయ పప్పు చేసుకొని తింటే ఆ రోజు మనకి ఎంత సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుందో కదండి. మనం ఇంత కష్టపడేది ఒక మంచి రుచికరమైన భోజనం చేయడానికే కదా. ఈ దోసకాయ పచ్చడి అయితే చాలా కమ్మగా వచ్చిందండి. నేను ఆ టేస్ట్ చాలా ఎంజాయ్ చేశాను. అలాగే ఈ దోసకాయ పప్పు కూడా ఎంత మంచి కన్సిస్టెన్సీలో ఎంత బాగా వచ్చిందో తెలుసా అండి. ఈ దోసకాయ పప్పుని వేడివేడి అన్నంలో కలుపుకొని అందులో ఒక్క చెంచా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. ఈ దోసకాయ పచ్చడి దోసకాయ పప్పు ఈ రెండూ కూడా మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ మా ప్రయత్నం కానీ మీకు నచ్చి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.